హాయ్. నా గార్డెన్ టూరు బుజ్జి బుల్లి గణపతితో స్టార్ట్ చేస్తాం. ఇది నా ఇండోర్ పాట్, ఇండోర్ ప్లాంట్స్. ఇవాళ పర్పుల్ ఫ్లవర్స్ పూసినాయి ఫస్ట్ టైము నా గార్డెన్లో, అందుకని గణపతికి పెట్టాను. ఇది గోల్డెన్ క్యాక్టస్ అంటారు దీన్ని. ఇప్పుడే ఫ్లవరింగ్ వచ్చింది. జస్ట్ కొంత నారు పోసాను. టమాటో అండ్ చిల్లీస్ వస్తున్నాయి. కొన్ని బయట పెట్టేశాను ఆల్రెడీ. అది ఆర్కిడ్, అది పర్పుల్ ఆర్కిడ్, అది కూడా. దెన్ నా బిగ్గెస్ట్ ప్లెషర్, ఇది నా మనీ ప్లాంట్. ఇంట్లో చిన్న ప్లాంట్గా స్టార్ట్ అయ్యి ఇలా పెరిగిపోయింది. అది ఎన్నో రౌండ్ల కిందకి వస్తూ ఉంటుంది, మళ్ళీ పైకి పెడుతూ ఉంటాను. సో ఇది నా ప్రైడ్. జస్ట్ లుకింగ్ ఎట్ ఇట్ మేక్స్ మీ రియలీ హ్యాపీ. చిన్న అలోవెరా ఉంటుంది లోపల. ఇది ఇండోరు, ఇంకా పైన ఉన్నాయి. ఇది బయట, ఇది లైలక్ ఫ్లవర్స్ది. చిన్న మొగ్గలు ఉన్నాయి. ఇంకా అయిపోయింది ఒక క్రాప్, ఇంకా ముందు ముందు ఇంకా వచ్చేది ఉంది. ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. ఇంకా కొంత ఏరియాను వదిలేశాను, ఎందుకంటే మాకు పప్పీ ఉంది కదా, వాడు ఆడుకోవడానికి అని చెప్పి వదిలేశాను. డిగ్గింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇది రాస్బెర్రీ ప్లాంట్. వస్తున్నాయి ఇప్పుడిప్పుడే పిందెలు, కొంచెం పండినవి అలా ఉన్నాయి లోపల. సో బాగా పూస్తాయి ఒకసారి, బాగా కాస్తాయి ఒకసారి ఇది వచ్చినాయి అంటే. అలా పిందెలు ఉన్నాయి చాలా. ఇది బే లీఫ్ ట్రీ. ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటాను, ఎక్కువ పెరగనివ్వకుండా. అది దెన్ ఇది ద్రాక్ష. ఇది లాస్ట్ ఇయర్ దాకా పాట్లో ఉండేది. ఈ ఇయర్ కొంచెం కింద పెడితే బెటర్ వస్తుందని చెప్పి పెట్టాను. సో బాగానే వస్తుంది, చూడాలి ఎప్పుడు వస్తాయో కాయలు. ఇది హనీ సక్కలు. ఫ్లవర్స్ వైట్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ 3 years అయింది, పెరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, మొత్తం గార్డెన్ అంతా పాకిపోయింది. దీన్ని ఇలా కట్టేశాను. ఇక్కడ చాలా బాగా స్మెల్ వస్తాయి, బీస్కి చాలా బెటర్. నా గార్డెన్లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ బీస్కి ఫ్రెండ్లీ ప్లాంట్స్ అన్నమాట. ఇది నెక్టరీన్. ఒకసారి కాయలు కాసింది, దాన్ని కూడా ట్రిమ్ చేస్తూ ఉంటాను ఎక్కువ పెరగనివ్వకుండా, లేకపోతే మరీ గార్డెన్లోకి వచ్చి చీకటి అయిపోయినట్టు అయిపోతుంది. అందుకని చెప్పి కట్ చేస్తూ ఉంటాను. ఇదంతా పుదీనా. ఇదంతా ఇదేమో స్టింగింగ్ నెటల్స్కి ట్రీట్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్. సో స్టింగింగ్ నెటల్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఎప్పుడన్నా అది స్టింగ్ చేస్తే, ఇదిగో దీన్ని ఏదో అంటారు, మర్చిపోయిన పేరు రావట్లేదు. అది స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి కొన్ని ప్లాంట్స్కి. వస్తూ ఉన్నాయి పిందెలు ఇప్పుడిప్పుడే. ఇదంతా పుదీనా, ఫ్రెష్ పుదీనా. టీలోకి, కూరల్లోకి, బిర్యానీకి. స్ట్రాబెర్రీస్ అంతా. ఇది లెమన్ బామ్ అంటారు దీన్ని. ఇలా రబ్ చేస్తే లెమనీ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది అనమాట. టీలో వాడుకోవచ్చు, లేకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ లెమన్కి ఇది వాడుకోవచ్చు ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. బాగా పెరిగింది ఇది కూడా. ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఉన్నాయి లోపల, వేరు అక్కడ. ఉల్లిపాయలు వాడికి కనిపించకూడదు అని చెప్పి లోపల దాకా పెట్టేశాను. అవి తింటే మంచిది కాదు వాడికి అని. సో అది ఈ ఏరియా కూడా వాడికి వదిలేశాను. ఉన్నాయి 2-3 ప్లాంట్స్ స్ట్రాబెర్రీస్. కాకపోతే బూమర్కి డిగ్ చేసుకోవడానికి బాగుంటుందని వదిలేశాను. ఇది చెర్రీ ప్లాంట్, మా అబ్బాయి పెట్టింది. సో కాయలు వస్తున్నాయి. ఈ సంవత్సరం కొంచెం క్రాప్ బాగుంది.
పెట్టుకోకూడదు నేనే. సో అవి కాయలు. అండ్ ఇది పేర్ ట్రీ, ఇది పాటియో పేర్ ట్రీ. ఇది భూమిలో పెట్టద్దు అని చెప్పి పాట్లోనే ఉంచేసి అలా పెంచుతున్నాను, కాకపోతే వేర్లు వెళ్తాయి కిందకి. సో ఇది విస్టీరియా అంటారు కదా, విస్టీరియా అనే ప్లాంట్. ఇది బాగా, ఇది కూడా క్లైంబరు, చాలా గుత్తులుగా ఫ్లవర్స్ ఇస్తుంది. అది మా నెక్స్ట్ డోర్ నేబర్ రోజ్ ప్లాంట్. సో అది కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఐవి కూడా వాళ్ళదే, మొత్తం కవర్ అయిపోతుంది యాక్చువల్లీ. ఎవ్రీ టైము కట్ చేస్తూ ఉంటాను దాన్ని. ఇప్పుడు రోజెస్ కూడా వచ్చేస్తున్నాయి అలాగే. ఇది మ్యాగ్నోలియా, ఇంట్లోకి వచ్చినప్పుడు పెట్టాము. లాస్ట్ ఇయర్ ఒక పువ్వు, లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్ ఒక పువ్వు పూసింది ఫస్ట్ టైము. సో అయిపోయింది దాని సీజన్. అండ్ ఇది జస్ట్ ఎంటీ ఏరియా ఫర్ బూమర్. ఇది పర్పుల్ రోజ్ వన్, మొగ్గలు ఉన్నాయి బాగానే. అది అండ్ ఇది బ్లాక్బెర్రీ, నేను ప్లాంట్ చేయలేదు కానీ ఏదో ఒక రకంగా వచ్చేసింది. ఐ థింక్ సీడ్స్ ఏవో పడిపోయినట్టున్నాయి, వచ్చేసింది అది. ఈ కింద బ్లూబెర్రీ ఉంది కానీ ఇది అంత పెరగట్లేదు, బ్లూబెర్రీ ఎక్కువ కాయలు రావట్లేదు. సో అది ఇది పింక్, కైండ్ ఆఫ్ డార్క్ పింక్ అండ్ రెడ్డిష్ బిగ్ రోజ్ అనమాట. ఇది కూడా పూస్తుంది, ఇంకా నియర్లీ వస్తుంది. వీడు మధ్యలో కొరికేస్తూ ఉన్నాడు పాపం, అయినా కానీ తట్టుకుని స్టిల్ వస్తుంది. అది కూడా లెమన్ బాము. ఇది ఫిగ్ ట్రీ. ఇది నా దగ్గర ఉన్నాయి కూడా ఎక్కువ పెద్ద మొక్కలే, కానీ ఎక్కువ పెరగకుండా ట్రిమ్ చేసుకోవాలి అనే ఉద్దేశంలోనే ఇంత సైజ్ కన్నా ఎక్కువ పెంచట్లేదు ప్రస్తుతానికి. ఏదో బూమర్ కార్డ్ తిరుగుతున్నాడు లోపల. ఇది బ్లీడింగ్ హార్ట్స్ అంటారు, ఫ్లవర్స్ ఇట్లా వస్తాయి. ఇది కూడా బాగా గుత్తిగా వస్తుంది, ఎప్పటికప్పుడు కట్ చేస్తాను దాన్ని కూడా. ఇది కూడా గార్డెన్ ఈ గ్రాస్లోకి రానివ్వను. ఇది ఒక ప్లాంట్, ఇది కైండ్ ఆఫ్ కార్నేషన్ టైప్లో ఉంది కానీ అలానే ఫ్లవర్స్ అట్లాగనే వస్తాయి. ఇంతకుముందు చాలా కలర్స్ ఉంటాయి కానీ ఈ సంవత్సరం తీసేసి కొన్నే పెట్టాను. అది పొటాటో, డాలియా వస్తుంది అవన్నీ. ఇది ఒక పామ్ ట్రీ. ఇది దానికి ఎవ్రీ ఇయర్ హెయిర్ కట్ చేస్తూ ఉంటాను, ఎవ్రీ ఫ్యూ మంత్స్కి ఒకసారి. మా అబ్బాయి చేసినప్పుడల్లా దీనికి కూడా హెయిర్ కట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వైట్ రోజు, బాగా ఎక్కువ అయిపోతుందని చెప్పి వెనక్కి పెట్టేసి కైండ్ ఆఫ్ వీ షేప్లో దాన్ని ఫిక్స్ చేశాను ఫెన్స్కి. ఇది కూడా చాలా పూలు వస్తాయి బాగా. బడ్డు చాలా పెద్ద పువ్వు ఉంటుంది. అది దాని కొంచెం చిన్న ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్ పాట్స్ లాగా. దాని ఇది పొటాటోస్ జస్ట్ ఇంట్లో వచ్చిన కొంచెం ఎక్కువ రోజులు ఉండిపోతే వస్తాయి కదా మొక్కలకల్లాగా, వాటిని ప్లాంట్ చేశాను దీంట్లో బ్యాగ్లో. కింద పెడితే బూమర్కి ఇబ్బంది అవుతుంది, తింటే మంచిది కాదు అని చెప్పి ఇక్కడ పెట్టాను. అది పొటాటో ప్లాంట్. సో ఇప్పుడు ఇది నా గార్డెన్, నాట్ టూ బిగ్, మీడియం సైజ్, బట్ విచ్ ఐ కెన్ మేనేజ్. ఐ థింక్ సరిపోతుంది నాకు. వాడు బిజీగా ఉన్నాడు ఫుల్గా. ఇది నా ప్రెషస్ మ్యాంగో ప్లాంట్. లాస్ట్ ఇయర్ సీడ్ నుంచి తీసి హీటింగ్లో పెట్టి, హీటర్ రూమ్లో పెట్టి ఇది చేస్తే లాస్ట్ ఇయర్ ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత గ్రోత్ ఆగిపోయింది. దాన్ని మళ్ళీ ఇయర్ దయ్యి చెవులు వస్తూ ఉన్నాయి. అండ్ టమాటా నారు పోసానని చెప్పాను కదా, వీటిని రీసైక్లింగ్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ వాటిల్లో పెట్టాను. వెదర్ బాగుందని బయట పెట్టాను కానీ మళ్ళీ వింటర్ వెదర్ అయిపోయింది. సో మళ్ళీ ఇంట్లోకి వచ్చేసినాయి అవి. నా స్టే దే బూమర్. ఇది నా ఫ్రంట్ గార్డెను. ఇది పీచ్ కలర్ రోజు, చాలా పూసేస్తాయి. అంతా ఇది లావెండరు.
ఇదంతా ఉండేది లావెండరు. ఈ ఇయర్ మొత్తం కట్ చేసి కొన్ని ప్లాంట్స్ ఉంచాను, కానీ అవి కూడా బాగా వస్తున్నాయి. ఇది ఒక పింక్ రోజు, ఇలా బంచెస్గా పూస్తాయి ఇవి. యాక్చువల్ కలర్ అది ఇలా. అండ్ దెన్ ద కైండ్ ఆఫ్ రెడ్డిష్ అండ్ మరూనిష్ కైండ్ ఆఫ్ కలర్ ఇది. ఇవి కూడా బాగా గుత్తులుగా పూస్తాయి. దెన్ ఇంకొక పింక్ రోజ్ ఇది. అండ్ ఇవి నా జాస్మిన్స్. ఇలా మొగ్గలు వచ్చి ఇలా పూస్తూ ఉంటాయి, మంచి స్మెల్ వస్తుంది. అన్నీ చెప్పాను కదా నా దగ్గర ఉన్నాయి, అన్నీ మంచి స్మెల్ వచ్చేవి, బీస్కి ఫ్రెండ్లీవి. ఇవి లూపిన్స్, సీడ్స్ వేసాను, వస్తున్నాయి ఇప్పుడే. అండ్ ఇది కూడా జాస్మిన్. ఇవి చెర్రీ టమాటోస్, ఇవి ఎల్లో చెర్రీ టమాటోస్. ఇవి గార్డెన్ టమాటోస్ ఇవి. అదేమో మన సన్నజాజి అంటాం కదా, కైండ్ ఆఫ్ చంబేలి సన్నజాజి, ఆ టైప్, ఆ మొక్క అది. అది కూడా బాగా పూస్తుంది పూలు. అండ్ ఇది చిల్లీ. ఉన్నాయి కాయలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే, ఇప్పుడు ఇంకా రాలేదు. లిటిల్ బిట్ ఫ్లవర్స్ ఉన్నాయి. అంటే ఇది కూడా మళ్ళీ రీసైకిల్ బాటిల్. మెంతులు వేసాను, మెంతికూర వస్తుంది. అండ్ ఇవి సమ్మో టమాటోస్. ఇది కూడా లెమన్ బామ్, ఇందాక చెప్పాను కదా లెమన్ బామ్ అని, అదే. ఇది జస్ట్ స్పాట్లో పెట్టుకున్నాను. ఇది నా ఫ్రంట్ గార్డెన్. థ్యాంక్ యూ ఉదయ ఫర్ సజెస్టింగ్.